పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటాగా మనం ఈ ప్లేట్తో స్మాల్ దరువు వేసుకుంటూ చక్కని పాటని ఒకటి మనం పాడదామా మరి? నేను పాడతాను, జాగ్రత్తగా ఏ లైవ్లో పాడుతున్నాను మ్యూజిక్ కట్టేసుకుంటున్నాను, జాగ్రత్తగా వినాలి మీరు. అలా వినకుండా మీరు కూడా మధ్యలో అక్కడ దరువు వేశారనుకోండి, నాకు ఇక్కడ శృతి లయ రెండు తప్పుతాయి. శృతి లయ తప్పితే పాటకున్న అందం కాస్త జంపు అయిపోతుంది. కాబట్టి మీరు నిశ్శబ్దంగా ఉంటే ఖచ్చితంగా పాటని మనం చాలా అందంగా పాడతాం. ఈరోజు మనం పాడే పాట చదివేస్తా. ఈ పాటలో ఒక విద్యార్థిని వాళ్ళమ్మతో, వాళ్ళ నాన్నతో, వాళ్ళ అక్కతో, వాళ్ళ చెల్లితో రకరకాల చదువులు చదివేస్తారని చక్కటి బాలగేయం ఉంది. ఈ బాలగేయాన్ని రాసింది కూడా నేనే. అది మన వసంత కోకిల గేయ సంపుట్లోనే ఉంది కాబట్టి మీ అందరి దగ్గర ఆ పుస్తకాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తే మీకు కూడా ఆనందం కలుగుతుంది. పాట అంటే ఏందో మరి నేను ఇప్పుడు పాడుతున్నాను, మీరందరూ నిశ్శబ్దంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి పాటని ఎలా పాడుతున్నారనేది. మరి అలా నిశ్శబ్దంగా ఉండి ఈ చక్కటి గేయాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా జాగ్రత్తగా విని ఆనందంగా ఆస్వాదించండి. ఓకేనా మరి? సరే, పాడుతున్నాను చూడండి. అమ్మా నేను చదివేస్తా శాస్త్రవేత్తనైపోతా, అమ్మా నేను చదివేస్తా శాస్త్రవేత్తనైపోతా, రాకెట్ నేను ఎక్కేస్తా అంతరిక్షము చూసొస్తా, రాకెట్ నేను ఎక్కేస్తా అంతరిక్షము చూసొస్తా, అమ్మా నేను చదివేస్తా శాస్త్రవేత్తనైపోతా, అమ్మా నేను చదివేస్తా శాస్త్రవేత్తనైపోతా, నాన్న నేను చదివేస్తా గొప్ప వైద్యుడైపోతా, నాన్న నేను చదివేస్తా గొప్ప వైద్యుడైపోతా, ఉచిత సేవలు అందిస్తా పీడిత రోగాలు తరిమేస్తా, ఉచిత సేవలు అందిస్తా పీడిత రోగాలు తరిమేస్తా, అక్క నేను చదివేస్తా మంచి వకీలు నైపోతా, అక్క నేను చదివేస్తా మంచి వకీలు నైపోతా, అన్యాయాన్ని ఎదిరిస్తా ధర్మం వైపే నిలబడతా, అమ్మా నేను చదివేస్తా శాస్త్రవేత్తనైపోతా, అమ్మా నేను చదివేస్తా శాస్త్రవేత్తనైపోతా, అన్నా నేను చదివేస్తా దేశ సిపాయినైపోతా, అన్నా నేను చదివేస్తా దేశ సిపాయినైపోతా, శత్రు సైన్యాన్ని ఎదిరిస్తా తిరంగి గుండై పేలుస్తా, శత్రు సైన్యాన్ని ఎదిరిస్తా తిరంగి గుండై పేల్చేస్తా, చిట్టి చెల్లి చదివేస్తా ఉత్తమ గురువు అయిపోతా, చిట్టి చెల్లి చదివేస్తా ఉత్తమ గురువు అయిపోతా, చదువు సంజలు నేర్పిస్తా అక్షరాస్యతను పెంచేస్తా, చదువు సంజలు నేర్పిస్తా అక్షరాస్యతను పెంచేస్తా, అమ్మా నేను చదివేస్తా శాస్త్రవేత్తనైపోతా, అమ్మా నేను చదివేస్తా శాస్త్రవేత్తనైపోతా, రాకెట్ నేను ఎక్కేస్తా అంతరిక్షము చూసొస్తా, రాకెట్ నేను ఎక్కేస్తా అంతరిక్షము చూసొస్తా, అమ్మా నేను చదివేస్తా శాస్త్రవేత్తనైపోతా, అమ్మా నేను చదివేస్తా శాస్త్రవేత్తనైపోతా. పాట ఇలా ఉండాలి. ఈ పాటలో ఎన్ని భావాలు ఉన్నాయో తెలుసా? చూడు, ఒక అమ్మతో చెప్తున్న మాటలు, శాస్త్రవేత్తనైపోతా, గొప్ప వైద్యుడినైపోతా, దేశ సిపాయినైపోతా, ఒక లాయర్ని అయిపోతా, న్యాయాన్ని జయించడానికి, న్యాయం నిలబెట్టడానికి, ఒక గురువునైపోతా చూశాను. అంటే
అందరూ ఉత్తమమైన వాళ్ళందరినీ ఈ పాటలో ఇమిడ్చి రాయటం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి ఈ విషయాలన్నీ మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి, చక్కగా ఆలోచించుకోవాలి. విషయం ఏంటంటే పుస్తకం వైపు మనం మనసు పెడితే మనకు అన్నీ తెలుస్తాయి, మనకు తెలియనంటూ ఏమీ ఉండదన్నమాట. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా పుస్తకం వైపు మనసు మళ్ళించాలి. ఓకేనా? మరి ఈ చక్కటి పాటని ఒక క్లాస్ చేసుకుందామా? వెరీ గుడ్. చక్కటి విద్యార్థులు కాబట్టి, చక్కటి పిల్లలు కాబట్టి, చక్కగా బడికి వస్తున్నారు కాబట్టి, చక్కగా నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు చక్కగా చదివి మంచి భవిష్యత్తు అంటే ఎదిగి నలుగురికి సహాయపడాలి, నలుగురికి సేవ చేయాలి, దేశం కోసం పాటుపడాలి. మరి మీరందరూ ఆ బాటలో నడుస్తారని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను.